అందరికీ నమస్కారం. హీరో 'మోహన్ బాబుపై హత్య. పోలీసులు అరెస్ట్‌కి సిద్ధం.' ఈ విషయాలను తెలుసుకుంది వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జర్నలిస్ట్‌పై దాడి కేసులో నటుడు 'మోహన్ బాబు'కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు తాజాగా ఆయనపై బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే బుధవారం 'మోహన్ బాబుపై 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకొని సెక్షన్ మార్చారు. అయితే కాగా హైదరాబాద్‌లోని చలపల్లిలో 'మోహన్ బాబు' నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అనంతరం సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగి గేట్లు తోసుకొని మరీ లోపలికి వెళ్లారు. ఈ క్రమంలోనే కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులను 'మోహన్ బాబు' దుర్భాషలాడుతూ ఓ జర్నలిస్టుపై అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తెలంగాణ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుపై దాడి ఘటనలో 'మోహన్ బాబు'పై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కాగా ప్రస్తుతం లీగల్ ఒపీనియన్ తీసుకుని తాజాగా ఆయనపై బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.